కన్న తండ్రి దేవునికి యేసుక్రీస్తు నామములో కృతజ్ఞతాస్తులు చెల్లించుకుంటూ కూడి వచ్చిన మీ అందరూ కూడా ప్రభుపేటన వందనాలు. ప్రియమైన దేవుని వారలారా, మరి వాక్యం కొరకు చిన్న ప్రార్థన చేసుకుంటాం. మహాగణుడ, మహాకనికరం గల దేవ, మీ అపారమైన ప్రేమకు వెళ్ళలేని స్తుతులు స్తోత్రాలు తండ్రి. నేను ఇప్పటి వరకు నీ పిల్లలుగా పాటలు పాడి నీ నామాన్ని మహింపరిచాం తండ్రి. అదేవిధంగా తండ్రి, మీ పరిశుద్ధ లేఖనాలు మేము పరిశీలన చేస్తుండగా నాయనా, ఆత్మానుసారమైన బ్రతుకు సంబంధించినది, మా ఆత్మీయ జీవితానికి సంబంధించిన మాటలు ఈ పరిశుద్ధాత్మ ద్వారా మా అందరితో మాట్లాడతారనేసి ఇదిగో నిలబడి ఉన్న మమ్మల్ని మరుగు చేసి తండ్రి, మీరే మా జీవితాల పట్లను మా బ్రతుకుల పట్లను మహిమకరముగా నాయన మా బ్రతుకులు మదులుకోవడానికి కృప చూపిస్తారని నమ్మచ్చు. మహిమ ఘనత ప్రభావాలను మీకు ఆరోపించుకుంటూ మరి ముఖ్యంగా తండ్రి నాయన నీ కుమార్తె తండ్రి నాయన, మరి నాయన నిన్నటి దినం నుంచి మరి అభాషణ అయిపోయి నేను హాస్పిటల్లో ఐసీయూలో ఉన్న నీ కుమార్తెని తండ్రి జ్ఞాపం చేసుకుని ప్రభా, ఇదిగో తండ్రి నాయన ప్రమాదాలు తండ్రి నాయన ఎప్పుడు ఎలా వస్తాయో మాకైతే తెలియదు, కానీ ఇదిగో నాయన మీ చిత్తం ప్రభా, నీ కుమార్తెకి నాయన ఆయుష్నిచ్చి ఆయన కుటుంబం అంతా సంతోషంగా ఉండడానికి కృప చూపిస్తారని నమ్మచ్చు. మా ప్రభు రక్షకుడి యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో అడిగి వేడుకొని పొందుకునే నామ తండ్రి, ఆమేన్. ప్రేమైన దేవుని వారలారా, ఇది డిసెంబర్ మాసం కదా. ఇంకా అంటే ఈ సంవత్సరంలో ఇంకా ఎన్ని వారాలు ఉన్నాయి మనకి? ఈ సంవత్సరంలో ఇంకా ఎన్ని వారాలు ఉన్నాయి అంటే ఇంకొక వారం ఉంది. మరి ఈ వారంతో డిసెంబర్ మాసం అంతా అంటే ఎంటైర్ ఇయర్ అంతా కూడా అయిపోతుంది. మరి 365 రోజులు ఎలా గడిచాయో తెలీదు. అయిపోయి లేదా అంటే మనం లాస్ట్ ఇయర్ ఇక్కడే అంటే ఆ నూతన సంవత్సరంలో కొన్ని నూతన ప్రణాళికలు తీసుకొని ఇప్పుడు మరలా ఈ సంవత్సరం అంతా కూడా ఎలా చేస్తాం అనేసి మనం ఆ 31st నైట్ మనం అందరం మాట్లాడడం, సాక్ష్యాలు చెప్పడం ఇవన్నీ జరిగినాయి కదా, జరిగే లేదా? ఇప్పుడు మనం చెప్పే యొక్క సాక్ష్యం కానీ ఏదైతే దేవుని సన్నిధిలో నిర్ణయం తీసుకున్నామో ఆ విషయాలు మనం ఎంతవరకు నెరవేర్చగలిగాం ఒకటి. తర్వాత ఈ ఇయర్ అంతా కూడా అంటే దేవుడు ఎన్ని విధాలుగా మనతో మాట్లాడాడు అంటే ఈ ఇయర్లో మనం ఇంకా మన ఆత్మలో ఏమైనా అభివృద్ధి చెందిందా అంటే దేవుడి యొక్క ప్రయాస ఏంటంటే మనల్ని అందరినీ కూడా సంపూర్ణులుగా తీర్చిదిద్దాలి. అంటే మన యొక్క ఆత్మీయ స్థితిని ఆయన మరుగుపరచాలి. మనలందరినీ కూడా ఉన్నతులుగా పరిపూర్ణ దశకు చేయడమే ఆయన ఉద్దేశం. ఇదిగో పౌలు గారు మాట్లాడుతూ అంటే మిమ్మల్ని అంటే క్రీస్తు యందు సంపూర్ణత చేయడానికి ప్రసవ వేదన పడుతున్నాడట. అంటే ప్రసవ వేదనతో ఎందుకు పోలుస్తున్నాడంటే అంటే ఒక స్త్రీ ప్రసవ దినాలలో చాలా అనేక విపరీతమైన పెయిన్స్ వస్తూ ఉంటాయి. అంటే మనలందరినీ వాక్యంలో స్థిరపరచడానికి, వాక్యంలో బలపరచడానికి, అంటే చిన్న చిన్న పొరపాట్ల నుంచి కూడా దాన్ని మెరుగుపరచడానికి దేవుడు అంటే అనేక మంది భక్తులు వారి ప్రయాస అంతా కూడా మనం అనేక లేఖనాలలో మనం వింటున్నాం కదా. మరి ఈ 50 అంటే సుమారుగా 50 వారాలు అంతేనా? నెలకి 4 వారాలు అయితే 52 వారాలు అంటే 51 వారం అయిపోతుంది. ఈ వారంతో ఇంకొక వారం ఉంటే 52 టాపిక్స్ మనం ప్రతి ఆరాధనలో మనం విన్నాం. అంత మాత్రమే కాకుండా మధ్యలో ప్రేయర్స్ అని, మీటింగ్స్ అని ఇలా చాలా టాపిక్స్ వింటూ ఉన్నాం. మరియు ఈ ప్రతిరోజు బైబిల్ రీడింగ్లో చూస్తే రోజుకు 2 అధ్యాయాలు 3 అధ్యాయాల ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు కదా. మరి ఇన్ని విషయాల్లో మనలో ఉన్న చేంజెస్ ఏమొచ్చినాయి? అసలు ఆరాధన ప్రాముఖ్యత గురించి చాలా టాపిక్స్ మనం మాట్లాడుకుంటాం. లాస్ట్ వీక్ ఆరాధన యొక్క ప్రాముఖ్యత ఏంటి, ఆరాధన అంటే ఎలా ఆరాధించాలి అనే చాలా విషయాలు ఉన్నాయి, కానీ అది నేను సెకండ్ పార్ట్గా నేను యూట్యూబ్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. అంటే అక్కడ వదిలేసిన విషయాలు. అయితే ప్రాముఖ్యంగా క్రైస్తవులకు ఉండవలసిన ఏంటంటే
ప్రాయశ్చిత్తం, పాప ప్రాయశ్చిత్తం పొందుకోవాలి. అంటే పశ్చాత్తాపం కలిగి ఉండాలి, అంటే దీన మనసు కలిగి ఉండాలి, కనికరం కలిగి ఉండాలి, న్యాయముగా ప్రవర్తించాలి. ఇదే కదా నేను నుంచి కోరుకున్నదనేది మనం మలాకీ గ్రంథంలో మనం చూస్తాం. మరి అలాంటి జీవితాలు మనలో ఉంటున్నాయా లేదన్న దాని గురించి మనం ఏం చేయాలి? పరిశీలించుకోవాలి. ప్రియమైన దేవుని వారలారా, దేవుడు బైబిల్ గ్రంథాన్ని మనం చదువుతూనే, బైబిల్ గ్రంథాన్ని చదువుతుండేటప్పుడు చదవడం ఇంపార్టెంట్ కాదు, కానీ చదివిన దాంట్లో కూడా మరలా ఆ యొక్క భావాలని, యొక్క సందర్భాలను అర్థం చేసుకునేటప్పుడు మనం ఆ లోతుల్లోకి వెళ్ళగలుగుతాం. అసలు ఎప్పుడు మనకు అర్థమవుతుందంటే, ఇదిగో దేవునితో మనం అనుసంధానం అవుతుండేటప్పుడు. ఏంటి, చాలాసార్లు మనం స్నేహితుల గురించి మనం మాట్లాడుకున్నాం. స్కూల్లో కానీ కాలేజీలో కానీ మనం లేదంటే ఏదైనా ఉద్యోగంలో కానీ స్నేహితులు సహజంగా ఏర్పడతారు. కానీ బెస్ట్ ఫ్రెండ్స్ ఎప్పుడవుతారంటే, ఇదిగో అక్కడికి వెళ్ళిన తర్వాత నీ పేరేంటి, పక్క బెంచ్లో కూర్చునేటప్పుడు కానీ, పక్క చైర్లో కూర్చునేటప్పుడు కానీ మీ పేరేంటి అని మనం అక్కడ వాళ్ళతో మాట్లాడడం, ఒకరికొకరు నేమ్స్ చేంజ్ చేసుకోవడం, ఒకరు అభిప్రాయాలు ఒకరు షేర్ చేసుకోవడం. ఇలా అభిప్రాయాలు మ్యాచ్ అయినప్పుడు ఏమవుతుంది, ప్రయాణం అనేది కంటిన్యూ చేస్తారు. ఒకరికొకరు సహాయం చేసుకోవడం, అంటే ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం, ఇవన్నీ జరుగుతుండే కదా. అసలు ఇవన్నీ జరగాలంటే ఫస్ట్ ఏంటంటే ఇంట్రడక్షన్ అనేది ఇంపార్టెంట్. మరి దేవునితో మనకున్న ఆ యొక్క ఇంట్రడక్షన్ ఎలా ఉంది, అంటే దేవునితో మన యొక్క సాంగత్యం ఎలా ఉన్నది, దేవునితో మన యొక్క సావాసం ఎలా ఉన్నది, మనం ఆలోచించాలంటే ఇదిగో ప్రారంభం నుంచి దేవుడు ఏం చెప్తున్నాడు అన్న దాని మీదే మనం ఆలోచించాలి. దేవుడు మనకులాగా, మనుషుల్లాగా దేవుడు ఆలోచించడండి. మనుషుల ఆలోచనలు వేరు, దేవుడు ఆలోచన వేరు. ఈరోజు సమాజం, ప్రపంచం ఏంటంటే దేవుని యొక్క ప్రేమను అర్థం చేసుకోలేక, ఇదిగో దేవుని యొక్క శక్తిని అర్థం చేసుకోలేక, దేవుని యొక్క కృపని అర్థం చేసుకోలేక, అంటే ఈరోజు మనం నిర్విరామముగా మరి ప్రార్థనలని, భక్తి అని ఇంతలా జరుగుతుండేటప్పుడు కూడా పాపం అనేది ఎందుకు తీసుకొసుకోలేకపోతుంది? అసలు పాపం అంటే ఏంటి? అసలు పాపం ఎలా వస్తుంది? అసలు పాపం ఎలా ఆరోపింపబడుతుంది? అసలు ఆలోచించండి. అంటే పాపం ఎలా వచ్చింది? ధర్మశాస్త్రంలో మరి చెప్పబడుతూ, ధర్మశాస్త్రం లేనప్పుడట పాపం అనే దానికి ఆరోపింపడానికి అవకాశమే లేదు. అసలు ధర్మశాస్త్రం అంటే ఏంటి? ధర్మశాస్త్రం లేనప్పుడు పాపము ఆరోపింపబడలేదట. అంటే అప్పుడు దేవుడే తమ నీతిని బట్టి, మనుషుల యొక్క నీతిని బట్టి తీర్పు తీర్చాడు. ఉదాహరణకు నోవాహు కాలంలో, ఆ కాలంలో, ఈ తరములో నోవాహు నీవు నిందారహితుడు, నీతిమంతుడు, అంటే దేవునికి అనుకూలంగా ఆయన బ్రతుకుతున్నాడు కనుక ఆయన ఇదిగో నీతిమంతుడిగా దేవుడే సర్టిఫై చేస్తున్నాడు. కానీ ఇది తప్పు, ఇది రైటు అని చెప్పడానికి అక్కడ ఏమీ లేదు. అదే అందు గురించి ప్రస్తావిస్తూ, ఇదిగో ధర్మశాస్త్రం వచ్చినప్పుడు మాత్రమే ఆరోపింపబడుతుంది. ఏంటి? పాపం ఆరోపింపబడుతుంది. దీన్ని మనం అర్థం చేసుకోవడానికి భారత రాజ్యాంగాన్ని కానీ, లేదంటే ఒక గ్రామంలో, ఉదాహరణకు మన సంఘం యొక్క మనకు ఒక అసోసియేషన్ ఉంది. ఇప్పుడు మన అసోసియేషన్లో ఏంటంటే ఒక కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి. ఇప్పుడు ఈ 10 లేదా 15 నియమ నిబంధనలు మనం పెట్టుకుని, ఇప్పుడు ఈ నియమ నిబంధనల ప్రకారంగా మనం ఏం చేయకూడదు, ఈ నియమ నిబంధనలు మనం మీరకూడదు. ఒకవేళ ఈ నియమ నిబంధనలను మనం మీరేమనుకోండి, అప్పుడు దాన్ని ఎక్సెస్ అవుతుంది కనుక ఇదిగో వాడు తప్పు చేసిన వాడు అవుతాడు. అర్థమవుతుందా? భారతదేశంలో రాజ్యాంగం అనేది లేకముందు ఇప్పుడు ఏ చట్టం కింద ఉన్నాం? అప్పుడు మనం చట్టమే లేదు కదా, శిక్షించడానికి చట్టమే లేదు కదా. ఇప్పుడు ఒక కత్తితో పొడిస్తే హత్య అనేసి ఎలా చెప్పబడుతుంది? ఇదిగో భారత రాజ్యాంగంలో పనాల ఆర్టికల్లో, పనాల సబార్టికల్లో ఉంది కనుక ఇదిగో ఇతనికి ఐపీసీ 300 లేదంటే ఐపీసీ సెక్షన్ ప్రకారంగా, అంటే ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ ప్రకారంగా ఇతను ఉరి శిక్ష నిర్ధారించబడింది. దేని కాజ్ ఏంటంటే ఇదిగో ధర్మశాస్త్రము. మరి ధర్మశాస్త్రం లేనప్పుడు, అంటే బైబిల్ కూడా మరి ధర్మశాస్త్రం లేనప్పుడు అంటే ప్రారంభం నుంచి ఉందా అంటే, అంటే ఇక్కడ ఇంట్రడక్షన్ చేసేది వేరు. ప్రారంభంలో దేవుడు ఏమి ఇచ్చాడంటే ఆజ్ఞ ఇచ్చాడు.
ఎక్కడిచ్చాడు ఆజ్ఞ? ఆదాము దగ్గర ఆజ్ఞ ఇచ్చాడు లేదు? ఆజ్ఞ అతిక్రమమే పాపం. మరి ఆదాము ఇవన్నీ కూడా నీ ఇష్టం, నీకు నచ్చినట్టు ఉండొచ్చు, కానీ నేను ఏదైతే చెప్తున్నానో అది నువ్వు చేయరాదు. అలా చేసిన ఎడల నువ్వు నిశ్చయముగా చచ్చదు. మరి అలా చేసిన తిని దినమున ఏమైపోయాడు ఆదాము? అంటే దేవుడు ఏదైతే చెప్పాడో దాన్ని యాక్సెస్ అయిపోయాడు, అంటే వ్యతిరేకించాడు. వ్యతిరేకించినప్పుడు ఆదాము తప్పు చేశాడు. ధర్మశాస్త్రం ప్రకారంగా 1 యోహాను పత్రిక 3వ అధ్యాయంలోని 4వ వచనంలో ఏముంటుంది? పాపం చే ప్రతివాడు కూడా ఆజ్ఞను అతిక్రమించను. అంటే ఆజ్ఞ అతిక్రమమే పాపము. అంటే సింపుల్ అండి. ఇప్పుడు మన మధ్య ఏముంది? ఇప్పుడు పాత నిబంధన గ్రంథం ఉంది, అలాగే క్రొత్త నిబంధన గ్రంథం ఉంది. మరి పాత నిబంధన గ్రంథంలో దేవుడు ఏం చెప్తున్నాడు అసలు? అంటే ఇప్పుడు ధర్మశాస్త్రం పాత నిబంధన గ్రంథము, క్రొత్త నిబంధన గ్రంథం. మరి ఈ రెండు ఎందుకున్నాయి అసలు? ఇందులో ఇంతకీ మనం దేన్ని పాటించాలి? పాత నిబంధన పాటించాలా, క్రొత్త నిబంధన పాటించాలా? ఒకవేళ పాత నిబంధన పాటించకపోతే బైబిల్ గ్రంథంలో ఎందుకు ఉంది? ఒకవేళ పాటిస్తే క్రొత్త నిబంధన ఎందుకు? అంటే ఈ ప్రశ్నలన్నీ మనకు వస్తున్నాయా? అంటే మనం ఎప్పుడు లేఖనాలు చదివేటప్పుడు నిజంగా అంటే ఈ సందర్భం అవసరం లేదు, కానీ చూడండి కొలస్సీయులకు రాసిన పత్రిక, కొలస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 17వ వచనం. ఇవి రాబో వాటి ఛాయే గాని నిజస్వరూపము క్రీస్తులో ఉన్నది. నిజస్వరూపం అంటే నిజము, సత్యం ఎక్కడుందట? క్రీస్తులో ఉన్నది. అసలు ఇవన్నీ రాబో వాటి ఛాయ అంటే ఏంటి? రాబో వాటి ఛాయ, అసలు ఛాయ అంటే ఏంటి? అక్కడ ధర్మశాస్త్రము, ధర్మశాస్త్రంలో ఉన్న విధులు, ధర్మశాస్త్రంలో ఉన్న అక్కడ ఉన్న కండిషన్స్, ఆజ్ఞలు. ఏంటి ఆజ్ఞలు అంటే, ఇదిగో మీరు విశ్రాంతి దినాన్ని మీరకూడదు, మీరు పస్కాని ఆచరించాలి, మీరు పండుగలు ఆచరించాలి, మీరు పాపం చేస్తే ఏం చేయాలి అంటే ఇలా ధర్మశాస్త్రం అంతా కూడా ఏం చెప్తుంది అంటే, ఇప్పుడు మనం ఏం ఆలోచించబోతున్నాం అంటే, ఇదిగో అసలు క్రైస్తవులకి ప్రాయశ్చిత్తం అనేది ఎలా జరుగుతుంది? అసలు పాపం అంటే ఏంటి? పాపం అంటే ఆజ్ఞ అతిక్రమమే పాపము. ఆజ్ఞ అతిక్రమించడం వల్ల వచ్చేది పాపము. ఈ పాపం వల్ల వచ్చేది జీతం ఏంటంట? మరణము. ఏ మరణం ఇది? దేవుడిచ్చే ఆయుష్ కాలంలో ఏదో ఒక రోజు చనిపోయే మరణం గురించి చెప్పబట్టలేదు, ఓకేనా? మరి ఏ మరణం గురించి చెప్పబడుతుందంటే, ఇదిగో శాశ్వతంగా దేవునికి దూరమైపోయే మరణం గురించి చెప్పబడుతుంది. ప్రియమైన దేవుని వారలారా, ఇదిగో ఆజ్ఞ అతిక్రమిస్తే మనం నిత్య నరకానికి వెళ్ళిపోతాము. ఇదిగో ధర్మశాస్త్రాన్ని నువ్వు పాటిస్తే, ఆజ్ఞను పాటిస్తే, ఇదిగో మనం దేవునితో సదాకాలం ఉంటాము. ఏంటి ఈ భూమి మీద ఇన్ని సౌకర్యాలు దేవుడిచ్చి ఎందుకు ఈ మనిషి ఆలోచించట్లేదన్నప్పుడు, ఇదిగో అనేక ఉదాహరణలతో దేవుడు ప్రకృతిని ఆలోచిస్తే చాలట. అంటే ఈ ప్రకృతిని నువ్వు ఆలోచన చేస్తే అసలు దేవుడు ఉనికి ఏంటి, దేవుడి శక్తి ఏంటి, ఆయన మహిమ ఏంటి మనకు అర్థమవుతుంది ప్రియమైన దేవుని వల్ల. కానీ మరి అలా ఎందుకు ఆలోచించలేకపోతుంది? అసలు నిజంగా ఏంటి అంటే ఈ సందర్భం మనం ఎందుకు చూపించామంటే, అంటే ఇందాక నేను ఒక విషయం చెప్పి మళ్ళీ ఇక్కడికి వచ్చేసాము. నాకున్న బలహీనత, అది బలమో తెలియదు, కానీ సహోదరులు అందరూ కూడా ఎలా ఉండాలి? కలిసి ఉండాలి. సహోదరులు ఐక్యతగా కలిసి ఉండటం ఎంత మనోహరము, ఎంత అంటే ఎందుకు ఈ మాటలు చెప్పబడుతున్నాయంటే, కలిసి ఉంటే దేవుని యొక్క అక్కడ ఇశ్రాయేలు ఎవరికి వారుగా ఉండేటప్పుడు వారు ఏదైనా సమస్య వచ్చినప్పుడు వారు ఏం చేసేవారు అంటే కలిసేవారు. దేవుడు ఆరాధన కూడా ఐక్యంగా ఆరాధించడం అనేది ఇంపార్టెంట్. యాక మనసుతో అంటే 2-3 ఎక్కడ కూర్చొని మీరు ఆరాధిస్తే
పాత నిబంధన ఆరాధనకి వస్తే కొత్త నిబంధన ఆరాధన అమ్మ ఒక కాలం వచ్చేస్తుంది. ఆ కాలంలో తండ్రిని పర్వతం మీద ఆరాధించరు, యెరూషలేములోనే ఆరాధించరు. మరి ఎక్కడ ఆరాధిస్తారంటే ఇద్దరు ముగ్గురు ఎక్కడగా కూర్చుని నా పేరట వారు ఆరాధిస్తారు, అక్కడ నా మహిమ ఉంచుతాను అంటున్నాడు. అసలు వీళ్ళిద్దరు ఎలా ఆరాధించాలని మళ్ళీ మనం చూసినట్లయితే ప్రారంభ సంఘంలో వారు మనస్సులు ఏకీభవిస్తున్నారు. వారు మనసులు ఏకీభవించి వారి స్థిరాస్తులు అమ్మేసి అపోస్తల పాదాల దగ్గర ఎక్కువ తక్కువ ఎందుకు అక్కడ అమ్మాల్సి వచ్చింది అంటే, ఇదిగో మేమందరూ ఈక్వల్ అని చెప్పడానికి. ఆస్తులు ఎందుకు అమ్మారనంటే మేమందరూ ఈక్వల్ సంఘం, మాకేంటంటే యేసుక్రీస్తే మాకు ప్రాధాన్యత. అలా అయిన తర్వాత కూడా వాళ్ళు భేదాపురాలు వచ్చినాయి, సమస్యలు వచ్చినాయి. అంటే ఇక్కడ ప్రాముఖ్యమైనది ఏంటంటే మనం ఇప్పుడు ఒకరిద్దరున్న, ఐదుగురున్న, 10 మంది ఉన్న, 20 మంది ఉన్న, అంటే వారి అభిప్రాయాలు ఐక్యం కావాలి. అలాంటి సందర్భంలో నేనేం మాట్లాడలేదండి. కానీ ఎందుకు ఒకవేళ నిజంగా నా విషయంలో పొరపాటు జరిగి ఉంటే నేను పశ్చాత్తాపడతాను కదా, నీకు సారీ చెప్తాను కదా అంటే ఆయన చాలా విషయాలు మాట్లాడాడు. చాలా విషయాలు మాట్లాడినప్పుడు అంటే ఒక సహోదరుడి విషయంలో మాట్లాడినప్పుడు చాలా బాధ అనిపించిందండి. అంటే ఏమనలా, కానీ మనస్సుని చాలా గాయపరిచింది. అయితే ఎందుకు ఈ విషయాలు మనం ఆలోచన చేస్తే అంటే పశ్చాత్తాపం అనేది దేవుడు ఇస్తున్నాడు. అసలు దేవుడు అవకాశం ఇస్తున్నాడా అంటే అవకాశం ఇస్తున్న తర్వాత మనం ఎలా ఉండాలి అన్నది ఆలోచన చేయడానికే ఈ విషయాలండి. అసలు పాపం అనేది ఎలా ఆరోపణపడుతుందంటే ఆజ్ఞ అతిక్రమించడం వలన. మనం చూడండి లేవియా కాండం, సమూయేలు గ్రంథం చదువు, మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం మొదటి వచనంలో ఇక్కడ సందర్భం మనందరికీ తెలిసిన విషయం. సౌలు మహారాజుని ఎవరు ఎన్నుకున్నారు? సౌలుని ప్రజలు ఎన్నుకున్నారా, దేవుడు ఎన్నుకున్నాడా? దేవుడే ఎన్నుకున్నాడు. అప్పుడు ఒకానొక దినమున సమూయేలు సౌలుని పిలిచి, యెహోవా ఇశ్రాయేలీయులకు తన జనుల మీద నిన్ను రాజుగా అభిషేకించుటకి నన్ను పంపెను, యెహోవా మాట వినుము. అంటే ఇలా అభిషేకించిన తర్వాత దేవుడు ఏం చెప్తున్నాడంటే, అక్కడ కనానీయులను, అమాలేకీయులను, అంటే అమాలేకీయుల మీదకి మీరు యుద్ధానికి వెళ్ళాలి. ఏంటి చూడండి 7వ వచనం, సౌలు అమాలేకీయులను ఐగుప్తు దేశం మార్గంలో ఉన్న షూరు వరకు, అంటే ఇక్కడ అమాలేకీయుల మీదకి సమూయేలేమో యుద్ధానికి వెళ్ళమని చెప్తున్నాడు. ఎందుకు యుద్ధానికి వెళ్ళమని చెప్తున్నాడు అంటే, వీరు ఐగుప్తు ప్రయాణంలో ఉండేటప్పుడు వారు ప్రవర్తించిన తీరు, వారు చేసిన ఇబ్బందులు ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని అసలు ఆ ప్రజలు ఉండడానికి వీలు లేదు అనేసి, అంటే ఇప్పుడు వారి మీద యుద్ధానికి వెళ్ళండి అనేసి దేవుడు పంపించినప్పుడు ఏంటి సౌలు ఆ దేశం మీదకి యుద్ధానికి వెళ్ళడం జరుగుతుంది. అలాగే అక్కడ 8వ వచనం మనం చూసినట్టయితే, అమాలేకీయుల రాజు అయిన అగగును ప్రాణంతో పట్టుకుని జనులందరినీ కత్తి చేత నిర్మూలం చేస్తాను. అంటే ఇప్పుడు ప్రాణంతో పట్టుకుని ఎక్కడ తీసుకొచ్చాడు? సౌలు దగ్గర తీసుకొచ్చేస్తాడు, సమూయేలు దగ్గర తీసుకొచ్చేస్తాడు. అంటే దేవాలయం దగ్గర తీసుకొచ్చి సమూయేలు ఎదుటనే చంపేస్తాడు. అయితే ఇక్కడ తర్వాత మనం చూడండి 9వ వచనం, సౌలు జనులను అగుగును గొర్రెల్లోను, అంటే సౌలును జనులను కూడా ఏం చేశారంటే అగుగును పట్టుకున్నారు, గొర్రెలను ఎడ్లను మంచి వాటిని ఏం చేశారంటే నిర్మూలం చేయక కడగా నుంచి పరికిరాని నీచ పశువులన్నిటినీ నిర్మూలన చేసింది. ఇప్పుడు ఇంతకీ దేవుడు ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, దేవుడు సమూయేలు ద్వారా సౌలు నువ్వు వాళ్ళు వెళ్ళి వారి దేశం మీద యుద్ధానికి వెళ్ళని చెప్పినప్పుడు దేవుడు ఏం చెప్పాడో ఆజ్ఞను పాటించాడు. కానీ ఇక్కడ సౌలు ఏం చేస్తాడంటే
అక్కడ దేవుడు చెప్పిన కాకుండా ప్రజల మాటలు ఆలకించి ఇదిగో అక్కడున్న వాళ్ళు ఏం చేస్తారు, ఎలా ఆలోచిస్తున్నారంటే ఏంటి, అతి వినయం ఏదో సామెత ఉంటుంది. అంటే ఎందుకు ఈ సామెత వచ్చిందంటే ఎక్కువ వినయం మనం అవసరం లేదు. అంటే ఎక్కువగా నువ్వు భక్తి చేసేసి, అంటే దేవునికి మన హృదయం యథార్థ హృదయమే కావాలి, కానీ నేను ఎక్కువగా భక్తి చేసేసాను అనేసి ఇది చేసేసాను అంత అవసరం లేదు. అంటే ఇక్కడ వీళ్ళు ఏం చేస్తారంటే చెప్పలేని దాన్ని చేస్తున్నారు. చెప్పలేని దాన్ని ఏం చేస్తున్నారంటే ఇదిగో సౌలుతో ఇలా అంటున్నారు ప్రజలందరూ, ప్రభువా ఇది ఇవన్నీ కూడా మన దేవుడికి బలిగా ఇవ్వచ్చు కదా. అంటే బలిగా ఇవ్వడానికి లేవు అక్కడ. అంటే ఎప్పుడైతే ఆ మాట వీరు అన్నారో వీరు ఏం చేశారంటే తీసుకొచ్చి వీళ్ళు దహన బలి అర్పించారు. దహన బలి అర్పించిన తప్ప అది చేసిన తప్పేంటి? ఇక్కడ సౌలు చేసిన తప్పేంటి? అక్కడ ఉన్న మంచి పశువులన్నీ తీసుకొచ్చి బలి అర్పించారు. బలి అర్పించడం తప్ప. కానీ దేవుడు ఏమంటున్నాడు? బలి అర్పించడం తప్పే అని చెప్తున్నాడు. అందుకే చూడండి, అందుకు యెహోవానంట 11వ వచనంలో సౌలు నన్ను అనుసరింపక వెనక్కి తీసి నా ఆజ్ఞలు గైకొనకపోయెను కనుక అతనిని రాజుగా నిర్ణయించినందుకు నేను పశ్చాత్తాపపడుచున్నాను. అందుకు సమూయేలు కోపపడి, ఎవరి మీద కోపపడి? దేవుడి మీద కోపపడలేదు, ఇక్కడ సౌలు మీద కోపపడి ఆయన రాత్రి అంతా సౌలుని క్షమించమని ప్రార్థన చేస్తున్నాడు. ఏంటి అర్థం చేసుకోవడానికి మనం ప్రయత్నిద్దాం. అంటే ఇప్పుడు వెంటనే సమూయేలు అక్కడికి వచ్చేసాడు. సమూయేలు అక్కడికి వచ్చి సమూయేలు సౌలు నువ్వు చేసింది ఏంటి? అసలు నువ్వు చేసిన పని ఏంటి? దేవుడు ఏం చెప్పాడు, నువ్వేం చేస్తున్నావు అంటే చూడండి 15వ వచనంలో, అందుకు సౌలు అమాలేకుల యొద్ద నుండి జనులు వీటిని తీసుకుని వచ్చిరి, ఈ దేవుడైన యెహోవాకు బలులు అర్పించుటకు జనులు గొర్రెల్లోను ఎడ్లలోను మంచి వాటిని ఉండనిచ్చిరి, మిగిలిన వాటిని అన్నిటిని నిర్మూలన చేసి మనగా. అసలు నువ్వేం చేసావంటే ఏం చెప్తున్నాడు ఈయన? అంటే నువ్వేం చేసావయ్యా అని అడిగితే మేమేం చేసాం, అసలు మంచి వాటిని ఏం చేసామంటే దేవుడు చెప్పమన్నట్టుగా రాజుని తీసుకొస్తాం, ఆ ప్రజల మీద యుద్ధం చేసాం, ఇకపోతే అక్కడ ఉన్న వాటిని తీసుకొచ్చి బలి అర్పించాం. చెప్పాడు దేవుడు బలి అర్పించమని? చెప్పలేదు కదా. చెప్పలేని పెత్తనాలు నీకెందుకు? అప్పుడప్పుడు అంటూ ఉంటాం కదా, చెప్పలేని వాటిని నువ్వు ఎందుకు చేసావు అసలు? మరి అలా ఆలోచన చేస్తే ప్రేమ దేవుని వాళ్ళారా, ఇప్పుడు చూడు యేసుక్రీస్తు ప్రభువులు ఏమంటున్నారు? బలియు అర్పణను నువ్వు కోరలేదు కానీ, బలి అర్పణను నువ్వు కోరలేదు కానీ నాకు ఒక శరీరాన్ని అమర్చితివి. అప్పుడు యెహోవాకు సమూయేలునకు ఇలాగ సెలవిచ్చెను, సౌలు నన్ను అనుసరింపగా వెనక్కి తీసి, ఎక్కడ చదువుతున్నారు? 20వ వచనం, అందుకు సౌలు గైకొనుట వలన యెహోవా మాట విని సంతోషించినట్లు ఒకటి దహన బలులను. ఎక్కడ ఏ వచనం చదువుతున్నారు? 21వ వచనం. 20వ వచనం, అందుకు సౌలు ఆ మాట వనవద్దు. అంటే నువ్వు దేవుని దృష్టికి కీడు చేసితివి అనగానే ఆ మాట అనవద్దు. నేను యెహోవా మాట విని యెహోవా నన్ను పంపిన మార్గమున పోయి అమాలేకీయుల రాజైన ఆగోగుని తీసుకుని వచ్చి తిని, కానీ అమాలేకీయులు నిర్మూలన చేసి తిని, అయితే గిల్గాలలో నీ దేవుడైన యెహోవాకు బలి అర్పించుటకు జనులు సపితములకు గొర్రెల్లోను ఎడ్లలోను ముఖ్యమైన వాటిని తీసుకుని వచ్చినని చెప్పును. అందుకు సమూయేలు, ఎవరు తీసుకొచ్చారు? ఇంతకీ సౌలు తీసుకురాలేదు. అంటే సౌలు ప్రోత్సహించాడు, ఆ మాటను ఖండించలేకపోయాడు. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించుట వలనను ఆయన సంతోషించిన. ఆలోచించము ఒకసారి, దహన బలులు అర్పిస్తే దేవుడు సంతోషిస్తాడా? అసలు బలులు అర్పించడం కంటే దేవుని మాట పాటించడమే కదా. పొట్టేలు క్రొవ్వు అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టము కదా. అంటే మీరు అర్పించినందుకు ఇక్కడ ఏంటి వచ్చింది సమస్య?
దేవుడు అది చెప్పలేదు కదా. మీరు ఎందుకు తీసుకొచ్చారనంటే ఏదో వెంటనే ఆయన చూడు ఏం చేస్తున్నాడు, తిరుగుబాటు చేసి పాపంతో 23 వచ్చిన తిరుగుబాటు చేయుటయు సోది చెప్పుటయు ఎను పాపంతో సమానము, పాపముతో సమానం. అంటే ఏంటంటే తిరుగుబాటు చేయుట సోది చెప్పుట పాపంతో సమానం. న్యూ టెస్టిమెంట్లో మనం ఏం చూస్తున్నాం, పాపం చే ప్రతివాడు ఆజ్ఞ అతిక్రమించును, ఆజ్ఞ అతిక్రమమే పాపము. యెహోవా ఆజ్ఞను నీవు విసర్జించితివి కనుక నీవు రాజుగా ఉండకుండా నిన్ను విసర్జించేది అనగా, నువ్వు రాజుగా ఉండకుండా నిన్ను విసర్జించేదను. అంటే నువ్వు రాజుగా ఉండకుండా తప్పించేస్తున్నానన్న సంగతి ఎవరికి తెలుసు? సౌలుకి తెలుసు. అప్పుడు ఇమ్మీడియట్గా ఏం చేస్తున్నాడు చూడు, సౌలు జనులకు జడిసి వారి మాట వినినందునే నేను యెహోవా ఆజ్ఞను నీ మాటలను మీరి పాపము తెచ్చుకుంటుని. అండ్ ఇక్కడ ఏంటి సౌలు విషయంలో ఏం కనిపిస్తుంది? ఇప్పుడు నీ దగ్గర నుంచి నీకు ఇచ్చిన అధికారాన్ని నేను ఏం చేస్తున్నాను, తీసేస్తున్నా. నువ్వు తప్పు చేసావు కాబట్టి ఇదిగో నీకున్న అధికారాన్ని నేను తీసేస్తున్నా. ఇప్పుడు సౌలు ఏంటి అంటున్నాడు ఇమ్మీడియట్గా, ఇదిగో జనులను మాటలను నేను విని వారికి భయపడి ఇదిగో నేను పాపం చేశాను. ఒప్పుకుంటున్నాడు లేదా? పాపం ఏం చేస్తున్నాడు సౌలు? నేను మీరి పాపము తెచ్చుకుంటుని కాబట్టి నీవు పాపములను పరిహరించి నేను యెహోవాకు మొక్కున్నట్లు నాతో కూడా తిరిగి రమ్మని సమూయేలును వేడుకొనను. అందుకు సమూయేలు నేను నీతో కూడా రాను, నీవు యెహోవా ఆజ్ఞ విసర్జించితివి, ఇశ్రాయేలు మీద రాజుగా ఉండకుండా యెహోవా నిన్ను విసర్జించనని చెప్పాను. అయితే ఇక్కడ చాలా ప్రాధాయపడతాడండి సౌలు గారు. ఫస్ట్ దేవుడు హెచ్చరించాడు. ఏంటి, మొదట వారు అమాలేకీయుల మీద యుద్ధానికి వెళ్ళినప్పుడు ఏం జరిగిందంటే, ఇదిగో వీరేం చేశారు, బలిసిన వాటిని మంచి వాటిని తీసుకొచ్చి బలి అర్పించారు. అప్పుడు వారికి ఎలా అనిపించింది? అది మంచిగా అనిపించింది. అంటే వారు ఏది పాపం చేసేటట్టుగా అనిపించలేదు. వెంటనే ఇదిగో యాజకుని పంపించి, దేవుని మధ్యవర్తిని పంపించి, ఇదిగో నువ్వు తప్పు చేస్తున్నావు, నువ్వు తప్పు చేసావు, దేవుని మాటను మీరావు అనగాలే అతను అవునవును అంటే నేను ఈ జనులకు భయపడి నేను తప్పు చేశాను, పాపం చేశాను అనేసి వెంటనే అతను ఒప్పుకుంటున్నట్టుగా. అంత మాత్రమే కాదు, దీనికి ఏం చేయాలి, ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. ప్రాయశ్చిత్తం చేసుకోవడానికి ఎక్కడికి వెళ్ళాలి? దేవాలయానికి వెళ్ళాలి. అదే కదా చూడండి 25 వచనం, కాబట్టి నీవు పాపము పరిహరించి నేను యెహోవాకు మొక్కున్నట్లు నాతో కూడా తిరిగి రమ్మని సమూయేలును వేడుకొనెను. మరి సమూయేలు వేడుకున్నాడు, పశ్చాత్తాపడుతున్నాడు. ఇప్పుడు తన ప్రాయశ్చిత్తం చేసుకుండా లేదని మనకు ఎలా తెలుస్తుంది అంటే 29 వచనం, మరియు ఇశ్రాయేలీయులకు ఆధారమైన వాడు నరుడు కాడు, ఆయన అబద్ధమాడడు, పశ్చాత్తాపపడడు. అందుకు సౌలు నేను పాపము చేసి తిని ఆయనను నా జనుల పెద్దల ఎదుటను ఇశ్రాయేలు ఎదుటను నన్ను ఘనపరిచి యెహోవాకు మొక్కుటకై నేను పోగా నాతో కూడా తిరిగి రమ్మని అతనిని వేడుకొనినందున సమూయేలు తిరిగి సౌలు వెంట వెళ్ళి యెహోవాకు మొక్కిన తర్వాత, అంటే ఇప్పుడు సమూయేలు ఎవరితో వెళ్ళాడు? మరలా ఏంటి విషయాన్ని చెప్పాడు. అసలు నేను దీనుడిని, అల్పుడిని, ఎన్నిక లేని వాడిని, దరిద్రుడిని, అసలు మా గోత్రము ఇశ్రాయేలు ఎన్నిక లేని గోత్రము, అయినను దేవుడు నన్ను ప్రేమించి ఒక ఆధిక్యతనిచ్చి ఏంటి నేను జనులకు భయపడి తప్పు చేశాను, ప్రభువా నన్ను క్షమించు అని పశ్చాత్తాపడుతూ ఈ విషయాలన్నీ మరలా దేవుని సన్నదులు అంటే సమూయేలు దగ్గర నోటీస్ చేసినప్పుడు, ఇదిగో నేను ఇప్పుడు ఇమ్మీడియట్గా ఏం చేయాలి, పాప ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. పాప ప్రాయశ్చిత్తం చేసుకొని నేను మరలా నా గృహానికి వెళ్ళాలి అనేదే కదా అక్కడ కాన్సెప్ట్. సౌలు యెహోవాకు మొక్కిన తర్వాత సమూయేలు అమాలేకీయుల రాజైన ఆగుకు దగ్గరకు తీసుకుని రండని చెప్పును. ఆగు సంతోషంగా అతని దగ్గరకు తీసుకుని వచ్చి మనశ్రమ గడిచిపోగానే అతను చెప్పి, సమూయేలు నీవు కత్తి స్త్రీలకును సంతు లేకుండా చేసినట్టు ఆ తల్లి స్త్రీలు
చేసిన తర్వాత గిల్గాల్లో యెహోవా సన్నిధిని ఆగుగును తుత్తినీయులుగా నరుకును. అప్పుడు సమూయేలు రామాకు వెళ్ళిపోయాను, సౌలు గిబియాలోనున్న తన ఇంటికి వెళ్ళెను. అంటే ఇప్పుడు సమూయేలేమో రామాలోనున్న తన ఇంటికి వెళ్ళిపోయాడు, సౌలు గిబియాలోనున్న తన ఇంటికి తిరిగి వచ్చారు. అసలు వీళ్ళు ఎలా వచ్చారు? అసలు సౌలు తప్పు చేశాడని దేవుడు తెలియజేసిన తర్వాత వారు ప్రాయశ్చిత్తం పొందుకున్న తర్వాత వచ్చారా, పొందుకోకుండా వచ్చారా? ఇప్పుడు సౌలు ఇప్పుడు పరిశుద్ధుడేనా? పరిశుద్ధుడా కదా? పరిశుద్ధుడు కదా? అంటే ఎందుకునంటే అసలు సౌలు యొక్క క్యారెక్టర్ గురించి కానీ సౌలు గురించి కానీ దేవుడికి తెలుసు. అంటే హృదయశుద్ధి గలవాడు ఒక బాధ్యతని ఇచ్చాడంటే దేవుడు ఖచ్చితంగా వాడు మాట వినేవాడైతేనే ఇస్తాడు. మాట వినకపోతే ఆ బాధ్యతని ఇవ్వడు. అంటే దీనికి సంబంధించిన ఆజ్ఞ ఏంటి? అసలు సౌలు ఇలా ఎందుకు చేశాడు? ఎందుకు అంతలా ప్రాధేయపడుతున్నాడు? సమూయేలు, ప్రభువా ఇదిగో నేను యెహోవా సన్నిధికి వెళ్ళి యెహోవాను మొక్కుకోవాలి, నేను ప్రాయశ్చిత్తం పొందుకోవాలి. ఎందుకు అంతలా ప్రాధేయపడుతున్నాడు అంటే ఇదిగో పాత నిబంధన గ్రంథంలో ధర్మశాస్త్రం ఇచ్చినప్పుడు అక్కడ కొన్ని ఆజ్ఞలు ఉన్నాయి. మనం ఒకసారి చూద్దాం. చూడండి, లేవియాకాండము 4వ అధ్యాయంలో మనం చూసినట్లయితే మొదటి వచనం, మరి యెహోవా మోషేకి ఇలాగా సెలవిచ్చును, నీవు ఇశ్రాయేలుతో అంటే ఇశ్రాయేలుతో అంటే మొత్తం ఎంటైర్ ప్రజలతో ఇట్లెనుము అని చెప్తున్నాడు. యెహోవా ఆజ్ఞలన్నిటిలో దేని విషయమైనను ఎవరైనను పొరపాటున చేయరాని కార్యము చేసి పాపి అయిన ఎడల ఎట్లనగా, అంటే ఇప్పుడు ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాడు. అంటే ఇశ్రాయేల్ ప్రజల్లో ఎవరైనా పొరపాటున చేయరాని కార్యం చేస్తే ఏం చేయాలో అందులో మొట్టమొదటిగా ప్రధాన యాజకుడు గురించి చెప్పి తర్వాత ప్రజల దగ్గరకు వస్తాడు. ఎట్లనగా అన్న దగ్గర ఏంటంటే ఇదిగో ప్రజల అపరాధి ఎగునట్లు అభిషిక్తుడిని యాజకుడు పాపము చేసిన ఎడల యాజకుడు తప్పు చేస్తే ఏం చేయాలి? అర్థమవుతుందండి? అంటే ఫస్ట్ ఎక్స్ప్లెనేషన్ ఎవరిది ఉందంటే యాజకులు తప్పు చేస్తే ఏం చేయాలి దాని గురించి ఉంది. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. తర్వాత 13వ వచనం చూడండి, ఇశ్రాయేలు సమాజమంతయు పొరపాటున ఏ తప్పిదము చేసి యెహోవా ఆజ్ఞలన్నిటిలో దేనినైనను మీరి చేయరాని పని చేసి అపరాధులైన ఎడల వారు ఆ ఆజ్ఞకు విరోధముగా చేసిన ఆ పాపమును తమకు తెలియబడినప్పుడు, ఏంటి మనం పొరపాటు చేసామని తెలుస్తుంది కదా, ఏదో విషయంలో ఏదో ఆజ్ఞలో అంటే ఏంటి, దేవుడిచ్చిన యెహోవా ఆజ్ఞలన్నిటిలో దేనినైనా మీరి చేయరాని పొరపాటు చేస్తే ఇదిగో అది తనకు తెలియబడినప్పుడు, నేను తప్పు చేశాను అని తెలియబడినప్పుడు వెంటనే ఏం చేయాలి? అదే చెప్తున్నాడు ఇక్కడ. తమకు తెలియబడినప్పుడు సంఘము పాప పరిహారార్థ బలి ఒక కోడిని దూడను అర్పించి ప్రత్యక్షపు గుడారం దూరం దాన్ని తీసుకుని రావలను. 20వ వచనంలో, అతడు పాప పరిహారార్థ బలి ఒక కోడును చేసినట్లు దీన్ని చేయవలను, అట్లే దీన్ని చేయవలను. యాజకుడు వారి నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయగా వారికి ఏం కలుగుతుందండి? క్షమాపణ కలుగుతుంది. అసలు ఎందుకు క్షమాపణ వస్తుంది? ఇప్పుడు మనం ఏంటి, ఒక ఆజ్ఞ విషయంలో ఏం చేయాలట? ఏ ఆజ్ఞ అయినా నేను ప్రతి వారం మనం ఏం చెప్తున్నాం? ప్రతి వారం ఏంటంటే ఈ వారం దినాలు మన బ్రతికి ఎలా ఉంది, అసలు మండే మనం ఎలా ఆలోచిస్తున్నాం, మంగళవారం మనం ఎలా ఆలోచిస్తున్నాం, ఆ రోజు దేవుని ఆజ్ఞలు ఏదైనా మీరేమా ఏంటి ఎన్నిసార్లు చెప్పుంటాను ఈ విషయాలు. ఎందుకు ఈ విషయాలు చెప్పాల్సి వచ్చిందంటే ఇది ప్రారంభంలో ఈ విషయాలు మనకి అంతగా తెలియదు. బైబిల్ చదువుతుండేటప్పుడు దాని యొక్క లోతులకు వెళ్తుండేటప్పుడు అది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ప్రేమ దేవుని వార్త ఏంటి, ఏ ఆజ్ఞలో దేనినైనా మీరితే ఏం చేయాలి? ఇమ్మీడియట్గా ఏం చేయాలి? ప్రాయశ్చిత్తం పొందుకోవాలి, ప్రత్యక్ష గుడారం దగ్గరికి రావాలి, యాజకుడికి ఇచ్చి ఆ బలి అర్పించి ఆ రక్తము ప్రోక్షించాలి. మనకు తెలుసు కదా, రక్తం ప్రోక్షింపు అంటే దేహానికి రక్తము ప్రాణము. రక్తము లేకుండా అసలు పాప ప్రాయశ్చిత్తం జరగదని సులువుగా చెప్పొచ్చు.
దేనిని బట్టి? ఇక్కడ యాజకుడు ఏం చేస్తాడు? ప్రోక్షిస్తాడు. ప్రోక్షణ జరుగుతుందా లేదా? చూడండి 15వ అధ్యాయము 5వ వచనం, 5వ అధ్యాయం 5వ వచనం. కాబట్టి అతడు వాటిలో ఏ విషయమందైనను అపరాధి అయినప్పుడు ఆ విషయమందే, అంటే ఏ విషయమందు అపరాధి అవుతాడు? ఇప్పుడు దేవుడిచ్చిన ఆజ్ఞ విషయంలో ఏ విషయంలో తప్పు చేశాడు అసలు? అంటే దేవుడిచ్చే ఆజ్ఞలో ఏ విషయంలో తప్పు చేశాడు? పర్టికులర్గా ఆ విషయాన్ని మనం ఏం చేయాలంటే ఏదో పాప ప్రాయశ్చిత్తం పొందుకోవాలి. ఆ విషయమందే తాను చేసిన పాపమును ఒప్పుకొని తాను చేసిన పాప విషయమై యెహోవా సన్నిధికి మందలో నుండి ఒకటి తీసుకొని వచ్చి బలి అర్పించాలి. ఇప్పుడు ఆ రక్తాన్ని నీ మీద ప్రోక్షింపబడాలి. అలా రక్తం ప్రోక్షింపబడిన ద్వారా నువ్వు పరిశుద్ధుడవుతున్నావు. ఇదిగో సౌలు మొదట ఏంటంటే తను చేసిన పొరపాటు తనకు తెలియలేదు. ఎందుకంటే దేవుడు ఏం చెప్పాడు అది మాత్రమే చేయాలి. సమూయేలు వచ్చి ఏం చెప్పాడు అది మాత్రమే చేయాలండి. కానీ సౌలు ఏం చేశాడంటే అక్కడ జనాలకి భయపడానంటే అది తప్పని తెలుసు. దేవుడు ఇది చెప్పలేదు కదా, మీరు ఎందుకు తీసుకొస్తున్నారని అనే ఉండొచ్చు. కానీ జనాలకు జడిసి ఏం చేశాడంటే ఆ క్రొవ్వును వాటిని తీసుకొచ్చి అర్పించారు. కానీ ఇదిగో నేను పాపం చేశాను, నేను నీచుణ్ణి, అల్పుడిని, దరిద్రుడిని, ఇదిగో నన్ను ఈ ఆధిక్యత దేవుడు నాకు ఇచ్చినప్పుడు నేను తప్పు చేశాననేసి ఆయన పశ్చాత్తాపడుతుండేటప్పుడు అప్పుడు మరలా మొదట నేను రాను అని చెప్పిన సమూయేలే తర్వాత సౌలుతో పాటు దేవాలయానికి వెళ్ళి ఆయన నిమిత్తం ప్రాయశ్చిత్తం చేసి ఇప్పుడు తర్వాత ఆగుగానే రాజుని హతమ చేసిన తర్వాత ఇವರು ఎవరి వింటికి వాళ్ళు వెళ్ళేట్టుగా చూస్తున్నాం. అంటే ప్రాయశ్చిత్తం పొందుకున్న తర్వాత మనం ఏం చేయాలి? మన గృహాలకి వెళ్ళాలి. ఎలాగ వెళ్ళాలంటే ప్రియమైన దేవుని వల్ల పరిశుద్ధులుగా వెళ్ళాలి. ఇదిగో మనం పరిశుద్ధంగా ఉంటేనే దేవుని రాజ్యంలోనికి చేరుతాం. పరిశుద్ధత లేకపోతే దేవుని రాజ్యంలోకి చేరలేమండి. చేరగలమా? చేరలేము. కానీ మరి మరొక సందర్భం చూద్దాం. దావీదు మహారాజు సందర్భం మనందరికీ తెలుసు. దావీదు మహారాజు ఏం చేశాడు ఏంటి? దావీదు మహారాజు ఏం చేశాడంటే ఏదో బెత్షెబాని పిలిపించుకొని పాపం చేశాడు. మొదటి 2 సమూయేలు గ్రంథం 2 సమూయేలు గ్రంథం 11వ అధ్యాయం 4వ వచనం. దావీదు ఆమెను పిలవనంపెను. ఆమె ఎదుగు రాగా అతడు ఆమెతో శయనించెను. అంటే ఇప్పుడు దావీదు మహారాజు వెళ్ళవలసిన స్థలానికి వెళ్లకుండా ఇతడు ఒక తప్పుదం చేశాడు. ఇప్పుడు తప్పుదం చేసినప్పుడు ఇక్కడ మనం ఆలోచించినట్లయితే ఇక్కడ ఇప్పుడు ఆజ్ఞ విషయంలో పాటిస్తున్నది కనిపిస్తుంది, అలాగే ఆజ్ఞ అంటే తప్పు చేసి మరిచిపోయిన విషయం కూడా కనిపిస్తుంది. ఇప్పుడు సౌలు ఏం చేశాడు? తప్పు చేసి ఆజ్ఞ మీరిన తర్వాత అది వదిలేశాడు, మర్చిపోయాడు. కానీ అది వచ్చి ఎవరు గుర్తు చేశారు? మళ్ళా సమూయేలు ప్రవక్త గుర్తు చేశారు. సేమ్ కేటగిరీలో ఇక్కడ ఏం చేస్తున్నాడంటే దావీదు మహారాజు కూడా ఏం చేస్తున్నాడంటే ఎప్పుడైతే తప్పు చేశాడో అని గర్భావతి అని చెప్పిందో చెప్పిన వెంటనే దాని నుంచి ఎలా తప్పించుకోవాలో చూస్తున్నాడు తప్ప ప్రాయశ్చిత్తం పొందుకోలేదు వెంటనే. ఇప్పుడు ఎవరు వచ్చారు తర్వాత? నాతాన్ ప్రవక్త వచ్చాడు. అసలు నువ్వు చేసిన పని ఏంటి, నువ్వేం చేసావు అసలు? అంటే ఎగ్జాంపుల్ ఒక ఉపమానం చెప్పి ఈ తప్పు నువ్వు చేసావు అనగలే. ఇప్పుడు ఆయన తప్పుని కప్పుపుచ్చుకున్నాడా? కప్పుపుచ్చుకోలేదు. ఏం చేస్తున్నాడు చూడండి. 12వ అధ్యాయం 13వ వచనం. నేను పాపము చేసి తిని, అంటే ఫస్ట్ మొట్టమొదటిగా ఆయన ఏం చెప్తున్నాడండి? నేను పాపము చేసి తిని. అంటే దావీదు నాతానుతో అనగా, అంటే నేను పాపము చేసి తిని అనేసి చెప్పేసి ఇక్కడ ఒక మాట కనిపిస్తుందండి. కానీ 51వ కీర్తనలోకి మనం వెళ్తే చూడండి, అక్కడ 51వ కీర్తనలో ఆయన పశ్చాత్తాపము చూడండి ఎలా మాట్లాడు చూడండి. దేవా నీ కృప చొప్పున, చూడండి అక్కడ దావీదు బెత్షెబా యొద్దకు వెళ్ళిన తర్వాత నాతాను ప్రవక్త అతని యొద్దకు వచ్చినప్పుడు అతడు రచించిన కీర్తన, దేవా నీ కృప చొప్పున నన్ను కరుణించుము, నీ వాత్సల్యం నట్టి నా అతిక్రమములను తుడిచివేయమును, నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము,
నా పాపం పోనట్లు నన్ను పవిత్రపరచుము. నా అతిక్రమములు నాకు తెలిసి ఉన్నవి, నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుటి ఉన్నది. అంటే ఇలా చూసుకుంటే యమముగా నన్ను తెల్లగా కడుగు ప్రభువా, నేను పాపం చేశాను, పాపం చేశాను, పాపం చేశాను. అంటే ఎందుకు ఈ విషయాలు ప్రస్తావిస్తున్నాడంటే, మొదట ఆయన దాన్ని తప్పించుకున్నాడు. కానీ దేవుడు చెప్పిన తర్వాత దేవుడి హెచ్చరికగా ఆయన ఏం చేశాడండి? దేవుని హెచ్చరించినప్పుడు నాతాన్ ప్రవక్త ద్వారా ఏం చేశాడు? మార్చుకున్నాడా లేదా? ఇమ్మీడియట్గా ఆయన చేసేది ఏంటంటే, దేవుని సన్నిధిలో సరెండర్ అయిపోయి నేను పాపం చేశాను. సౌలు విషయంలో కూడా మనం అదే గమనిస్తాం ప్రేమ దేవుని వల్ల. ఎదుగో నేను దేవుని మాటని మీరి నేనేం చేశాను? పాపం చేశాను. అంటే మొదట ఏం చెప్తాడంటే, బలిలు అర్పించామండి తీసుకొచ్చి సమూయేలు గారని అన్నప్పుడు, అంటే నువ్వు అపరాధం చేసావంటే ఆ మాట అనొద్దు. ఏం చేసాం? జనులు మేము ఏం చేస్తాం? బలి అర్పించాం అనగాలే. అసలు దేవుడు ఏం చెప్పాడు? ఆజ్ఞ అతిక్రమిస్తే పాపం కదా. అసలు పొట్టేలు కోవిలను దేవుడు ఇష్టపడుతున్నాడా? దేవుని మాటని ఇష్టపడుతున్నాడా? ఆయన మాట వినుటియే శ్రేష్టము కదా. అంటే ఇక్కడ మనం అంటే చెప్పిన తర్వాత వీళ్ళు ఇమ్మీడియట్గా మార్చుకున్నట్టుగా చూస్తాం. అయితే చెప్పకుండా కూడా మార్చుకున్నట్టుగా ఏమైనా కనిపిస్తుంది చూడండి. సొలొమోను తల్లి గురించి ఎప్పుడైనా విన్నారా? బెత్షెబా గురించి ఎప్పుడైనా విన్నారండి? విన్నారు లేదా? ఎలా విన్నారు? మంచిగా విన్నారు, చెడ్డగా విన్నారా? అంటే సొలొమోను తల్లి గారు భక్తిలో పరాకాష్ట. ఎలా మనకు తెలుస్తుందంటే, ఇప్పుడు తిమోతికి ఎందుకు అంత భక్తి వచ్చిందంటే, తల్లి చాలా భక్తిపరురాలట. అంటే వీళ్ళు ఈ భక్తిగా ఉండడం వల్ల తన పిల్లలకి ఆ భక్తి భావజాలాలు నేర్పించినట్టుగా మనం చూస్తాం. అలాగే మరి ఈ సొలొమోను గారికి ఎందుకు అంత భక్తి వస్తుందంటే, తల్లి చాలా భక్తిపరురాలు. మరి అంత భక్తిగా ఉండే ఆవిడ ఈ మాటలన్నీ, నాన్న ఇదిగో నువ్వు ఎలా ఉండాలి, నువ్వు ఎలా ఉండాలి, నీ విషయంలో ఎలా ఉండాలి, ఈ విషయంలో ఎలా ఉండాలి అని బెత్షెబా ప్రతి సందర్భాన్ని సొలొమోనుకి చెబుతున్నట్టుగా మనకు కనిపిస్తుంది. ఎందుకంటే ఆయన సామెతల గ్రంథంలోను, అలాగే సొలొమోను కీర్తనలు మనం చదివితే తన తల్లి గురించి మాట్లాడే ప్రస్తావన ఉంటుంది. అంటే ఎందుకు మరి అంత భక్తిగా ఉందంటే, ఆవిడ ఏం చేస్తుందంటే దేవుని ఆజ్ఞలు పాటిస్తుంది. ఇప్పుడు సమూయేలు గ్రంథం 2 సమూయేలు గ్రంథం 11వ వచనంలో దావీదు 4వ వచనంలో 11వ అధ్యాయం 4వ వచనం ఏంటి? దావీదు దూతల చేత ఆమెను పిలిపించును. ఎవరిని పిలిపించాడు? బెత్షెబాని పిలిపించారా? ఆమె అతని ఎద్దుకు రాగా, అసలు ఎందుకు పిలిపించాడో ఆవిడకి తెలియదు. కానీ వచ్చిన తర్వాత ఏం జరిగిందంటే, ఆమె అతని ఎద్దుకు రాగా అంతో శయనించును. తర్వాత ఏం జరిగింది? ఇప్పుడు వీళ్ళిద్దరూ వేరు వేరే కేటగిరీకి సంబంధించిన ఒక భార్య భర్తలు కాదు కదా. కాకపోవడం వల్ల ఇప్పుడు ఏం జరిగిందంట, ఇప్పుడు అపవిత్రత అనేది వచ్చింది, పాపం అనేది వచ్చింది. ఇమ్మీడియట్గా ఆవిడ ఏం చేస్తుంది? కలిగిన అపవిత్రతను పోగొట్టుకొని ఆమె తన ఇంటికి మరలా వచ్చును. అంటే ఇప్పుడు అపవిత్రత పోగొట్టుకోవడానికి ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? దేవుని మందిరానికి వెళ్ళింది. తన కొరకు ప్రాయశ్చిత్తం పొందుకుంది. ఏ విషయంలోనైతే తప్పు చేసిందో దానికి సంబంధించిన బలి అర్పించి ఆవిడ ఎలా వెళ్ళింది? ప్రాయశ్చిత్తం పొందుకుని వెళ్ళింది. అంటే మనం ఎలా ఆలోచించాలంటే ప్రేమని దేవునిలారా, ఇదిగో దేవుడు మనల్ని క్షమిస్తున్నాడా? ఇప్పుడు ఇక్కడ దేవుడు చెబితే ఈవిడ అపవిత్రత పోగొట్టుకోలేదు. ఇప్పుడు నేను ఆజ్ఞలు మీరితే, అంటే ఇప్పుడు ఎక్కడ లేవియా కాండలో మనం ఏం చూస్తాం? దేవుడిచ్చే ఆజ్ఞలు ఏ విషయంలోనైనా మీరు మీరితే ఏం చేయాలి? ప్రాయశ్చిత్తం పొందాలి. అదే 5వ అధ్యాయం 5వ వచనంలో ఏం చూస్తాం మనం? అక్కడ ఇదిగో మీరు ఏ విషయంలోనైతే పొరపాటు చేస్తారో ఆ విషయం ముందు మీరు ఏం చేయాలి? పాప క్షమాపణ పొందుకోవాలి. ఒక కోడను కానీ, దూడను కానీ, పొట్టేలను కానీ, మేకను కానీ తీసుకుని వెళ్ళి యాజకుడికి ఇస్తే యాజకుడు ఏం చేస్తాడంటే దాన్ని ప్రోక్షించి అది మేము చెల్లి అప్పుడు మనల్ని పరిశుద్ధపరుస్తాడు. అర్థమవుతుందా? అంటే ఇక్కడ ఈవిడికి భక్తి ఎందుకు ఉందంటే, ఇప్పుడు దావీదు మహారాజుకి చెప్పిన వెంటనే మార్చుకున్నాడు. అయితే మరి దావీదు మహారాజు గురించి న్యూ టెస్టిమెంట్లో ఏమైనా తప్పుగా ఏమైనా ఉంటుందా? సౌలు మహారాజు గురించి న్యూ టెస్టిమెంట్లో ఏమైనా తప్పుగా ఉంటుందా? కొలసి పత్రికలు ఏం చూస్తాం? కొలసి పత్రికలు ఉంటే రాబో వాటి ఛాయ నిజ స్వరూపం ఎక్కడుంది? క్రీస్తులో ఉంది. ఇప్పుడు ఒకసారి దేవుడు చెప్పిన తర్వాత, వాడు మార్చుకున్న తర్వాత దేవుడు వాళ్ళు క్షమిస్తున్నట్టుగా మనం చూస్తాం. కానీ దావీదుని దేవుడు క్షమించాడు. క్షమించబట్టే కదండి తర్వాత ఏం చేశాడు? దేవుడు రాజ్యాన్ని ఇచ్చాడు కదా.
అధికారాన్ని ఇచ్చాడు కదా, ఇశ్రాయేలు మీద రాజుగా చేశాడు కదా. చూడండి, తర్వాత దేవుడు దావీదు మందిరాన్ని కడతానంటే దాన్ని యాక్సెప్ట్ చేశాడు కదా. నీ వంశంలో నుంచి దావీదు ఇదిగో నీతి చిగురు పుట్టిస్తాననేసి దావీదు వంశంలో నుంచి యూదాగోత్ర సింహాన్ని యేసుక్రీస్తు ప్రభువు వారిని వచ్చినట్టుగా మనం చూస్తాం. ఏంటి ఇక్కడ నినివే పట్టణాన్ని మనం ఆలోచించండి. నినివే పట్టణానికి యోనాను ప్రవక్తను పంపించినప్పుడు ఇప్పుడు మొదట వారు పాపం చేశారని హెచ్చరించాడు దేవుడు. హెచ్చరించినప్పుడు వారు ఏం చేస్తారు? ఇమ్మీడియట్గా పశ్చాత్తాపాన్ని పొందుతున్నారు. గోను బట్టలు కట్టుకొని, ఏమో దేవుడు మన పరిస్థితిని బట్టి, మన హృదయాలను బట్టి దేవుడు క్షమించొచ్చేమో అన్నప్పుడు వారందరూ గోను బట్టలు పట్టుకొని, రాజు ఆజ్ఞ ఏంటంటే ఇదిగో గొర్రెలు కానీ పశువులు కానీ మనుషులు కానీ ఎవడైనా సరే ఏం చేయాలి? అసలు ఆహారం తినకండి, ఉపవాసం ఉండి ఏం చేయాలి? గోను బట్ట కట్టుకొని దేవుడికి మొక్కండి. ఎందుకంటే ఇదిగో నినివే పట్టణంలో అశూరీయులు ఆక్యుపై చేసుకున్న దాంట్లో ఇశ్రాయేలీయులు ఉన్నారు. అక్కడ అన్యుల కోసం దేవుడు ప్రత్యేకంగా పంపించాల్సిన అవసరం లేదండి. అవసరం ఉందా? ఒకవేళ అన్యులు పాడైపోతే మరి అన్ని దేశాలు పంపించాలి కదా. పంపించాడా? నినివే పట్టణానికి ఎందుకు పంపించాడు? అసలు నినివే పట్టణానికి ఎందుకు పంపించాల్సి వచ్చింది? మరి పక్కన అశూరు కానీ చాలా దేశాలు, బబులోను కానీ ఐగుప్తు కానీ ఈ దేశాలు ఎన్నో ఉన్నాయి కదా. మరి అక్కడ ప్రజలు పాపాలు చేస్తే అక్కడ ప్రవక్తను పంపిస్తున్నాడు దేవుడు. అసలు ప్రవక్తని ఎవరి దగ్గరికి పంపిస్తాడు? అసలు ప్రవక్త వెళ్ళాలంటే అసలు ఇంపార్టెన్స్ ఏముంటుంది? అసలు వారు నా ప్రజలు అనుకునేటప్పుడే కదా. ఇది ఇశ్రాయేలు తప్పు చేసినప్పుడు వారి దగ్గరికి ప్రవక్తను పంపిస్తున్నాడు. అంటే ఇక్కడ మనం వాక్యాన్ని చాలా డెప్త్గా అర్థం చేసుకోవడం మనం ప్రయత్నించాలి. అంటే వాక్యం మనతో ఏం మాట్లాడుతుంది? అసలు వీరు వెంటనే పశ్చాత్తాపడ్డారు, ప్రాయశ్చిత్తం పొందుకున్నారు, పాపాలు క్షమించబడ్డాయి. అంటే వారు తర్వాత అలా ఉన్నారా లేదా? ఉండకపోతే ఏ ఆప్షన్ లేదండి. వారు క్షమించబడిన తర్వాత ఇప్పుడు అదే దావీదు మహారాజు గురించి పాత నిబంధనలో ఏం చెప్పబడుతుంది? రాజుల గ్రంథంలో చూడండి, రాజుల గ్రంథము మొదటి గ్రంథము 15వ అధ్యాయము 4వ వచనం. దావీదు హిత్తీయుడైన ఊరియా సంగతి యందు తప్ప తన జీవిత దినములన్నీ యెహోవా దృష్టికి. ఏంటి దావీదు గురించి ఎవరు చెప్తున్నారు ఇప్పుడు? అంటే దేవుడే చెప్తున్నాడు. మొదటి రాజుల గ్రంథం 10వ అధ్యాయంలో ఏం చెప్తుంది? దావీదు హిత్తీయుడైన ఊరియా సంగతి యందు తప్ప తన జీవిత దినములన్నీ యెహోవా దృష్టికి యథార్థముగా నడుచుకొనుచు యెహోవా అతనికి ఇచ్చిన ఆజ్ఞలో దేని విషయమందు తప్పుపోకుండును. అంటే ఒక విషయాన్ని మెన్షన్ చేశాడు. ఏంటి? ఇది ఈ పర్టికులర్గా ఈ విషయంలో ఈయన తప్పు చేశాడు, తర్వాత మిచ్చే ఆజ్ఞలు దేని విషయంలో కూడా తప్పుపోకుండాను కాపాడుకున్నాడు. మరి న్యూ టెస్ట్మెంట్లో అందుకే ఆయన గురించి చెడుగా రాయబడలేదు, ఆయన గురించి తప్పుగా రాయబడలేదు. ఎందుకంటే ఆజ్ఞలు పాటిస్తున్నాడు కనుక. ఏంటి? దావీదు అంటే చాలా ఇష్టం దేవుడికి. ఎందుకంటే ఆయన మందిరాన్ని కట్టాలి. అసలు నేను ఇక్కడ ఉండడం ఏంటి? అసలు నన్ను ఇక్కడ నిలబెట్టిన, నన్ను ఈ పొజిషన్లో ఉంచిన దేవుడికి ఏమో ఒక డేరాలా, నేనేమో ఎక్కడ ఉండాలి? రాజమందిరిలో ఉండాలా? లేదు అనుకున్నాడు. అంటే ఉన్నతంగా చూపించాలనుకున్నాడు. కానీ దేవుడు ఎక్కడ ఉండాలనుకుంటున్నాడంటే ఇదిగో అక్కడ డేరాలోని, కానీ లేదంటే దేవాలయంలో కూడా కాదు. దేవుడు ఎక్కడ ఉండాలనుకుంటున్నాడంటే మన హృదయాల్లో ఉండాలనుకుంటున్నాడు. ఇదిగో అంటే నలిగిన హృదయాలు ఆయనకి ఇష్టమట. అంటే పరిశుద్ధమైన హృదయాలు ఆయనకి ఇష్టమట. అంటే ఎవరిని కోరుకుంటున్నాడంటే అది ఒక పశ్చాత్తాప హృదయం కలిగిన వారంటే ఆయనకి ఇష్టం. దేవుడు హెచ్చరించినప్పుడు ఒకవేళ నీకు ఆజ్ఞ విషయాల్లో ఇది తప్పు అని తెలిసిందంటే ఇమ్మీడియట్గా ఏం చేయాలి? మనం దేవాలయానికి వెళ్ళాలి, ప్రాయశ్చిత్తం పొందుకోవాలి. ప్రేమ దేవుని వాళ్ళారా, ఒకవేళ ఎవరైనా మాట్లాడేటప్పుడు, ఎక్కడైనా ప్రసంగించేటప్పుడు, ఏదైనా ఒక బోధకుడు ద్వారా కానీ, లేదంటే ఒక కరపత్రిక ద్వారా కానీ, లేదంటే బైబిల్ చదివేటప్పుడు కానీ, నేను పనాల విషయంలో తప్పు చేశానని అనిపించినప్పుడు ఇమ్మీడియట్గా ఏం చేయాలంటే ప్రాయశ్చిత్తం పొందుకోవాలి. ప్రాయశ్చిత్తం పొందుకుంటే దేవుడు క్షమిస్తాడు. కానీ దాన్ని కంటిన్యూ చేస్తే దేవుడు ఏం చేయడు? క్షమించుడు. ఇదిగో మనకి ఆరాధన క్రమం మనకు తెలియాలి.
అసలు దేవుడు మన నుంచి ఏం కోరుకుంటున్నాడో తెలియాలి. చాలా విషయాలు చాలా చాలా విషయాలు ఉన్నాయి. ఇప్పుడు మనకి అంటే పశ్చాత్తాపపడే విషయాలు చాలామంది నేను చెప్పే సందర్భాలు చాలా ఉన్నాయి, కానీ న్యూ టెస్ట్మెంట్లో అసలు వివరించే సమయం చాలా తక్కువగా ఉంది. కనుక మళ్ళీ అవకాశం ఉంటే ఖచ్చితంగా ఏం చేద్దాం, ఆలోచిద్దాం. దావీదు అపోస్తల కార్యాలయంలో పేతురు గారు ప్రసంగిస్తూ, అసలు దావీదు గురించి మీకు తెలుసు కదా, చూసాం కదా పేతురు పత్రికలో. చూడండి, సహోదరులారా, మూల పురుషుడకు దావీదును గురించి మీతో నేను ధారాళముగా మాట్లాడవచ్చు. మూల పురుషుడకు దేనికి మూల పురుషుడు ఏంటి? దేవుడి విషయంలో ఆయన ఇచ్చే ప్రాధాన్యత చాలా ఎక్కువ ఉంది. కానీ మరి దాని గురించి అంటే నేను ధారాళముగా మాట్లాడవచ్చును. ప్రియమైన దేవుని వారలారా, చూడండి మరొక మొదటి సమూయేలు గ్రంథం, యోహాన్ రాసిన మొదటి యోహాన్ రాసిన పత్రిక. ఇక్కడే ఆరో అధ్యాయంలో కూడా చూడండి, మొదటి యోహాన్ రాసిన పత్రిక మొదటి అధ్యాయం 7వ వచనం నుంచి. ఏం పర్లేదు, మొదటి యోహాను పత్రిక 7వ వచనం నుంచి 9వ వచనం చదువుదండి. మనం మన పాపములను ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. మనం పాపము చేయలేదని చెప్పుకొని ఎడల ఆయనను అబద్ధకునిగా చేయవారు మొగుదుము, మరియు ఆయన వాక్యం మనలో ఉండదు. అంటే ఇప్పుడు ఈ సందర్భం అనేది ఏంటంటే అందరి గురించి కాదు ఇది. అంటే మనము అంటే ఇప్పుడు మనం ఏమైనా పాపం చేస్తే ఆ పాపాన్ని ఏం చేయాలి? ఒప్పుకోవాలి. అసలు నేను పరిశుద్ధుడిని చెప్పుకోవడానికి, ఒకవేళ నేను పరిశుద్ధుడిని నాకు నేను అనుకున్నాను అనుకోండి, దాన్ని అబద్ధికుడిగా దేవుడు, మనం పాపం చేస్తాం లేదా దేవుడు తెలుసు కదా. అయితే మరి దేవుడు ఏం చేస్తాడట? ఒప్పుకొని పాపం చేసిన దాన్ని ఒప్పుకుంటే ఆయన రక్తంలో కడగబడతాడట. పైన 7వ వచనం అదే ఉంటుంది. అంటే ఆయన రక్తంలో కడగబడిన తర్వాత మనం ఏం చేస్తామంట? పవిత్రులుగా మార్చబడతామంట. ఇలా పవిత్రులుగా మార్చబడిన మనం ఏం చేయకూడదు? ఇంకా పాపం చేయకూడదు. రోమాపత్రిక 6వ అధ్యాయం, రోమీయులు రాసిన పత్రిక 6వ అధ్యాయం మొదటి వచనం నుంచి మనం చదివినట్లయితే, అలాగైనా ఏమందుము అంటే దేవుడు కృప చూపిస్తున్నాడు కదా అనేసి మరలా పాపం చేస్తామా? కృప వలన నిలిచిందుమా? అట్లా రాదు. పాపం విషయమై చనిపోయిన మనము ఇక మీదట ఎలా దాని జీవించము? అంటే ఒకసారి పాపం చేసి మరలా ఎందుకు దాంట్లోనే కొనసాగించరాదు కదా. అంటే దేవుడు కృప చూపిస్తున్నాడు కదా, దేవుడు మన మీద ప్రాయశ్చిత్తం పొందుతున్నాడు కదా. అంటే నేను తప్పు చేస్తాను, దేవుడు మళ్ళీ క్షమిస్తాడు, నేను తప్పు చేస్తాను, దేవుడు మళ్ళీ క్షమిస్తాను అంటే అలా చెప్పొచ్చు అంటే అలా చెప్పరాదు. ఏమంటున్నాడు? అసలు ఎందుకు మరలా ఆ పాపంలో జీవించడం? అట్లా అనరాదు. పాపం విషయమై చనిపోయిన మనము ఇక మీద ఎలాగ దానిలో జీవించము? క్రీస్తు యేసులోనికి బాప్తీసం పొందిన మనం అందరము ఆయన మరణంలో బాప్తీసం పొందితే మీరు ఎరగరా? కనుక అంటే ఈ విషయాలన్నీ కూడా ఆ అధ్యాయం అంతా కిందకి చదువుకెళ్ళాం అనుకోండి, చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అంటే ఇది మనం పరిశుద్ధులుగా తీర్చబడిన తర్వాత, ఒకవేళ ఇది తప్పు అని తెలిసిన తర్వాత, తెలియక ముందే ఇది తప్పు అని తెలిసింది అనుకో, ప్రాయశ్చిత్తం పొందుకోవాలి. ఒకవేళ చెప్పిన తర్వాత అయినా సరే దేవుడు, ఒకవేళ ఇది తప్పు అని తెలిసిన తర్వాత మన ప్రాయశ్చిత్తం పొందుకోను అంటే దేవుడు యాక్సెప్ట్ చేస్తాడు. దాన్ని మరి ఎన్నటికీ రిపీట్ చేయకూడదు. అంటే మన యొక్క నీతి కిరీటం, మన కొరకు దాచబడిన నీతి కిరీటం కొరకు అసలు యేసుక్రీస్తు రెండవసారి మరలా మన దగ్గరకు వస్తున్నాడు, మనలందరినీ ఆయన ఉండే నిత్య రాజ్యానికి తీసుకువెళ్తాడనేసి ఆ నిరీక్షణ కలిగి మనం ఏం చేయాలంటే పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను బ్రతకడానికి మనం ప్రయత్నించాలి. ఈ ఆదివారం దేవుడు మనకు అట్టి అవకాశాన్ని మనకు ఇస్తున్నప్పుడు ఈ అవకాశాన్ని మనం ఒకసారి ఏం చేయాలంటే ఈ సంవత్సరం అంతయు మన దేవుడు కాపాడినందుకు, అలాగే ఈ వారం రోజులు కానీ ఏ విషయంలో ఈ సంవత్సరంలో కానీ గతంలో కానీ ఏదైనా నేను పొరపాటు చేశాను అనేసి ఒక్కసారి యేసుక్రీస్తు విషయంలో ఏంటంటే ప్రాయశ్చిత్తం కలుగుతుంది. కనుక
ఆయన రక్తములో మనం ముంచబడతాం కనుక, ఆయన రక్తంలో మనం కడగబడతాం కనుక, హిమము వల్లే తెల్లగా కడుగు ప్రభు అని పరిశుద్ధులు మమ్మల్ని పరిశుద్ధులుగా చేయని దావీదు మహారాజు ఎలాగైతే ప్రార్థించారో అలాగ మనం ప్రార్థించడానికి మనం ప్రయత్నిద్దాం. ఇదిగో దేవునికి ఎక్కువ అవసరం లేదండి. ఇప్పుడు కోట్ల మంది ఉన్నారు ప్రపంచంలో, సకానికి సగం మంది క్రైస్తవులే చెప్పుకోవడానికి తప్ప సంఖ్య ఏంటి. మరి దేవుని రాజ్యంలో ఉన్నారా లేదన్నది ఇంపార్టెంట్ కదా. ఇప్పుడు యేసుక్రీస్తు దగ్గరకు వచ్చిన వారు ఎంతమంది? యోహాను శిష్యులు, యేసు శిష్యులు చాలా మంది ఉన్నారు. కానీ మిగిలిన వారు ఎంతమంది అంటే 12 మందే ఉన్నారు. ఇదిగో వారి కోసం ఏం ప్రార్థన చేస్తానంటే, ఇదిగో ప్రభువా, నేను పరిశుద్ధుడును, నేను ఈ లోక సంబంధిని కాను, ఇది వీరు కూడా ఈ లోక సంబంధాలు కారు, వీరు కూడా నీకు మాదిరిగానే మీ ఆలోచనలు మీ ఆజ్ఞలు పాటిస్తున్న మీ పిల్లల్ని ఇదిగో దుష్టుడి నుంచి విడిపించండి అని చెప్తున్నారు. కనుక మనం కూడా ఏంటంటే ఎవరితోనూ మనం పోల్చుకునే దానికంటే, అంటే ఎవరినో మనం ఆలోచించే దానికంటే, కంపారిజన్ చేసుకునే దానికంటే, ఇదిగో నేను నీతిమంతుడిగా బ్రతకాలి, నేను పరిశుద్ధంగా బ్రతకాలి, నా పాపం నేను ఒప్పుకోవాలి అనేసి మనం ఏం చేయాలంటే మన అపవిత్రతను పోగొట్టుకొని పరిశుద్ధులుగా జీవించడానికి కోరుకుంటూ ఈ నా మాటను ముగిస్తున్నాను.